ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. నాన్న ఇంటి పుస్తకాలు నేను చదవలేను నాన్న. ఐఏఎస్ చదవడం నా వల్ల కాదు. సరే చేస్తాం. ఈ పుస్తకాలు చిన్నవాడికైనా పనికొస్తాయో రావో వాడేమంటారో. ఎరా చిన్నోడా. నాన్న నేను అన్నయ్య ప్రస్తుతి గమనించాను. ఈసారి నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. నేను తప్పక ఐఏఎస్ చదువుతాను. సంతోషం నాన్న. ఈ పుస్తకాలని దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. అలాగే నాన్న. ఏరా షా, డిగ్రీ పూర్తి అయిపోయింది కదా, ఐఏఎస్ కోసం చదవడం మొదలు పెట్టావా? పరీక్షకు ఫీజు కట్టావా? అవును నాన్న, ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ఫీజు కట్టి సీరియస్గా చదువుతున్నాను. రోజుకి 8 గంటల పాటు కష్టపడుతున్నాను. వెరీ గుడ్. అలాగే చదువు నాన్న. నాన్న నేను ప్రిలిమినరీ పాస్ అయ్యాను. సంతోషం. ఇప్పుడేం చేస్తావు మరి? ఇప్పుడు మెయిన్స్ కోసం చదవాలి నాన్న. ఈసారి రోజుకు 12 గంటల పాటు కష్టపడాలి. 1 సంవత్సరం చదవాలి. సరే కొనసాగించు. అబ్బా, 6 నెలల నుండి ఒకటే చదువు. చచ్చిపోతున్నా. నా ఫ్రెండ్స్ హాయిగా కంప్యూటర్ కోర్సులు చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా పరిస్థితి అర్థం కావడం లేదు. ఇంత చదువుతున్నా ఆ మెయిన్స్ వస్తుందో రాదో. ఆ మెయిన్స్ వచ్చిన ఇంటర్వ్యూలో అన్ని రాజకీయాలేనంట. అసలు నేను ఇవన్నీ ఎదుర్కోగలనా? దీనికంటే ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే చాలు. ఈ చదవడం నాతో కాదు, నాన్నతో చెప్పిస్తాను. నాన్నగారు, ఏమైంది రషా? ఈ చదవడం నాతో కాదు నాన్న. ఇంత కష్టపడుతున్నా ఆ ఐఏఎస్ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎన్ని సంవత్సరాలు వృధా చేయాలి? అయ్యో, అట్లా మధ్యలో వదిలేసి ఎక్కరా? నా ఆశయం నెరవేర్చే వాళ్ళే లేరా? నాన్న, నేను చెప్తానన్నా, వాళ్ళిద్దరి వల్లనే కాలేదు. నువ్వేం చదువుతావు? అస్సలే ఆడపిల్లవు. చెల్లెమ్మ, ఐఏఎస్ అంటే అనుకోవడం కాదు. ఏవైనా పుట్టువలికలుంటే నేర్చుకో. నేనేమి ఆడపిల్లని, నన్ను ఏం చేయవద్దు. ఎట్లాగో పుస్తకాలు ఉన్నాయి, నా డిగ్రీ కూడా అయిపోయింది. ప్రయత్నిస్తే కష్టపడి కొంపదీసి చదువుతావా ఏంటి? మాతోనే కాలేదు. సరే చూద్దాం. నాన్న, నేను హాస్టల్లో ఉండి చదువుతా. సరేనమ్మా, ఈ హాస్టల్ ఫీజు తీసుకెళ్ళి ప్రయత్నించు. సరే నాన్న, థ్యాంక్ యూ. అక్షయ, ఈ షో చూస్తుంటే భయం వేస్తుంది. ఎప్పుడు తింటావో తెలియదు, ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇవైనా కంట్రోల్ చదివే చదువు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైతుంది? అంత కష్టపడడం అవసరమంటావా? మేము చూడు, డిగ్రీ కాగానే బ్యాంకు ఎగ్జామ్స్ రాసాం. డైరెక్ట్ ఉద్యోగం కొట్టడే ఉంది. ఇంటర్వ్యూ కూడా అవసరం లేదంట. నేను అంతే. రేపో మాపో మంచిగా బ్యాంక్ ఉద్యోగం సాధించి జీవితంలో సెటిల్ అయిపోతాను. మన అమ్మాయిలకు ఈ ఐఏఎస్ అందరి ద్రాక్షని విషయం అయిపోతుంది. అక్షయ, నేనేమి ఆడపిల్లని, నన్ను గేలి చేయవద్దు. ఎట్లాగో పుస్తకాలు ఉన్నాయి. నా లక్ష్యం నాది, నీది నీ ఇష్టం. దయచేసి నన్ను నిరుద్యోగంగా పరిచయం. ఒక్క సంవత్సరం వ్యక్తిగా చదివితే నేను అనుకున్నది సాధిస్తానన్న నమ్మకం నాకు ఉంది. థ్యాంక్ యూ మై డియర్.